ఏదైతే రాయచోటి దగ్గర బయటపడ్డటువంటి వ్యవహారం మీదన రాజకీయ పార్టీలు ఎవరు స్పందించట్లేదు. అదేంటో మన దేశం, మన రాష్ట్రంలో మన ప్రజల ప్రాణాలు తీయడానికి, మన దేశంలో మన ప్రజల ప్రాణాలు తీయడానికి ఏకంగా ఆయుధాలు తయారు చేసినటువంటి వ్యవహారం మీదన ఎందుకు స్పందించట్లేదో అర్థం కాదు. అధికార పక్షం వచ్చేటప్పటికి సరే కూటమి అనుకో, ప్రతిపక్షం వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రైట్ చేయాలి కదా. ఏంటి రైతు ఉగ్రవాదం ఎంత దుర్మార్గంగా మన మధ్యలో ఎట్టంటోళ్ళు ఎట్ట దొరికారు అని ఎక్కడెక్కడో సందుల్లో గొంతుల్లో గొడవలన్నింటినీ బయటికి తీసుకొచ్చేటటువంటి మాట్లాడేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మాట్లాడట్లేదు. అంటే అక్కడ మైనార్టీలు ఫీల్ అవుతారు. అంటే తీవ్రవాదం చేసే దరిద్రులకు కూడా మైనార్టీలు ఫీల్ అవుతారా? అంటే మనకి ఓట్ల కోసం తీవ్రవాదం చేసిన పర్లేదు, జనం చచ్చిపోయిన పర్లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోరు మెదపలేదు దాని మీదన. అయితే బీజేపీ నోరు మెదపలేదు. విశ్వ హిందూ పరిషత్తు మాత్రం స్పందించింది సీరియస్గా. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉగ్రవాదులకు కేంద్రమైంది. దీనికి ఉదాహరణ నిన్న రాయచోటి గతంలో ఇతర రాష్ట్రాలతో అనేక ఉగ్ర కార్యకలాపాలతో పాల్గొని ఇక్కడికి వచ్చిన ఉగ్రవాదులు అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీలను అరెస్ట్ చేయడం, వందలాది మందికి ఉగ్రవాద శిక్షణ ఇవ్వడం, ఇటీవలే రాయచోటిలో హిందువులు ఊరేగింపై దాడి చేయడం లాంటివి జరగడం వెనకాల వీరి హస్తం ఉందని విశ్వ హిందూ పరిషత్ భావిస్తోంది. ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయాలని విశ్వ హిందూ పరిషత్ కోరుతోంది. ఉగ్రవాదుల నివాసాల నుండి పేలుళ్లకు సంబంధించిన 4 కిలోల ఆర్డీఎక్స్ డెటనేటర్ వైర్లు, వాకీటాకీలు, ఇతర మారణాయుధాలు పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే ఉగ్రవాదులు రాష్ట్రంలో హిందూ సమాజంపై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడే కుతంత్రానికి పథకం వేసినట్టు అర్థమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వెంటనే కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయాలని, దీనివల్ల అనేక మంది ఉగ్రవాదులు, వారి స్లీపర్ సెల్స్, ఆయుధాలు పెద్ద ఎత్తున బయటపడే అవకాశం ఉందని విశ్వ హిందూ పరిషత్ భావిస్తోంది. ఇటీవల విజయనగరంలో కూడా కొందరు ఉగ్రవాదులు, ఎన్ఐఏ బృందాలు ముస్లిం ఉగ్రవాదుల యొక్క స్లీపింగ్ సెల్స్ కొందరిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడం ద్వారా హిందూ సమాజంపై చేయబోయే దాడులు నిరోధించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ డిమాండ్ చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో హిందూ సమాజంపై ఉత్సవాలపై ఊరేగింపుపై రాయచోటి, ఆత్మకూరు, పెడన, మదనపల్లి, బీకోటలో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో స్థానిక ముస్లిం సమాజం వెనక్కి కూడా ఈ ఉగ్రవాదం ఒకళ్ళ హస్తం ఉన్నదని విశ్వ హిందూ పరిషత్ భావిస్తోంది. హిందూ సమాజం పట్ల ద్వేషం, అసహనం పెంచే విధంగా జరుగుతున్న ప్రయత్నాలు, హిందూ పండుగలపై ఊరేగింపులు, దాడులు చేయటం, వారిని బూచిగా చూపి పోలీసులు హిందూ పండుగలపై ఆంక్షలు విధించడం వల్ల హిందువులు స్వేచ్ఛగా పండుగలు చేసుకునే అవకాశం కోల్పోతున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ, పోలీస్ నిఘా సంస్థలు రాష్ట్రంలో ఉగ్రవాదులను ఏరుపారేయాలి. వీరికి సహకరిస్తున్నటువంటి వాళ్ళని కూడా గుర్తించి అరెస్ట్ చేసి కట్టంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుందంటే విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శులు భూపతిరాజు సుబ్బరాజు, వర్రే కోటేశ్వరరావు, విజయవాడ మహానగర కార్యదర్శి రామకృష్ణ, సహకార్యదర్శి కె శ్రీనివాస్ వీళ్ళందరూ కలిసి తాజాగా చేసినటువంటి డిమాండు ఏదైతే ప్రధానంగా వబిలిశెట్టి వెంకటేశ్వర్లు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రైట్ చేసినటువంటి పాయింట్స్. వాస్తవ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి, రాష్ట్రం యొక్క అంతర్గత భద్రత, రెండోది రాజకీయ వ్యవస్థ. ఈ రెండూ కూడాను ఒకదానికొకటి అనుసంధానమై ఉంటుంది సహజంగా. రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్రం యొక్క అంతర్గత భద్రత, ఈ రెండు సరైన పద్ధతుల్లో సాగినప్పుడు ఇలాంటి ఉగ్రవాది వ్యవస్థలకి అవకాశం ఉంటుంది. ఈ రోజున దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఉగ్ర దాడులకు సంబంధించి, అలాగే నక్సలిజానికి సంబంధించి, సుడో సెక్యులరిస్టులకు సంబంధించి వీటన్నిటికీ ఆలోచించినప్పుడు ఇంతకుముందు వేరే రాష్ట్రాల పేరు చెప్పుకునేవాళ్ళు అడ్డాలుగా మారినాయి ఉగ్రవాదానికి. కానీ ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారటం అనేది ఈ రోజున చిన్న విషయం కాదు. కాబట్టి దక్షిణ భారతదేశం, లేకపోతే భారతదేశం యొక్క దక్షిణ భాగం ఏదైతే ఉందో, కేరళ కావచ్చు, తర్వాత పోతే కర్ణాటక కావచ్చు, లేకపోతే తమిళనాడు కావచ్చు, ఇవి ఒక రకంగా చెప్పుకునేవాళ్ళం ఇంతకుముందు. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో, ఈ రోజున రాయచోటి కావచ్చు, గతంలో పుత్తూరు, అలాగే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, ఈ ప్రాంతాల్లో కూడా గత 6 నెలల క్రితము, సంవత్సరం క్రితం ఈ ఉగ్రవాదులను కూడా పట్టుకున్న దాఖలాలు మనకు కనపడ్డాయి. కాబట్టి ఆ రోజునే కానీ జాగ్రత్త వహించుంటే మళ్ళా రాయచోట్లో మళ్ళీ వీళ్ళు దాక్కునంతానికి అవకాశం ఉండేది కాదు. అలాగే విజయవాడ కావచ్చు, విజయవాడలో కొన్ని ఏరియాలు కావచ్చు, లేకపోతే విశాఖపట్నంలో కొన్ని ఏరియాలు కావచ్చు, లేకపోతే కర్నూలు కావచ్చు, ఇలా ప్రాంతంలో ఏదైతే స్టేట్లో వివిధ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజున ఆ సెంటర్స్ అన్నీ కూడా ఉగ్రవాద కేంద్రాలుగా మారడానికి కారణం ఇంతకుముందున్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడుండే ప్రభుత్వం కావచ్చు బాధ్యత వహించవలసి ఉంటుంది.
కాబట్టి అంతర్గత భద్రత ఏదైతే ఉందో రాష్ట్రానికి సంబంధించి దాన్ని రక్షించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, దానికి మొహమాటం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించి ఇంకా ఎక్కడెక్కడ ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళ స్థావరాలు ఎక్కడున్నాయి, వాళ్ళకి సహకరించే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ వ్యాపార సంస్థలు ఏంటి, వాళ్ళ వ్యవహారం ఎలా నడుస్తుంది, తొందరగా వీటిని గుర్తించి నిఘా సంస్థలు కావచ్చు తొందరగా గుర్తించి దర్యాప్తు చేసి తగిన శిక్ష కానీ విధించకపోతే రాష్ట్రంలో ఉండే వివిధ ఆర్థిక వ్యవస్థలు, సామాజిక వ్యవస్థలన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రశ్నార్థకంగా మారతాయనేది రాయచోటి సంఘటన ఈరోజు మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుందా? ప్రభుత్వానికి తెలియకుండానే ఇంతమంది ఉంటున్నారా? నిఘా సంస్థలు పనిచేయట్లేదా? లేకపోతే దర్యాప్తు సంస్థలు ఎక్కడెక్కడ వాళ్ళని వదిలేస్తున్నారా? లేకపోతే రాష్ట్ర ప్రభుత్వము చూసి చూడనట్టు ఉందా? దీనికి అన్నిటికీ ప్రశ్న ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీన్ని అలుసుగా తీసుకొని రాబోయే రోజుల్లో ఇంకొంతమంది పెచ్చురేగి రాష్ట్రంలో యొక్క వివిధ వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేయడానికి కానీ సిద్ధపడితే హిందూ సమాజం అయితే ఊరుకోరు. దర్యాప్తు సంస్థలు ఊరుకుంటే, లేకపోతే నిఘా సంస్థలు ఊరుకుంటే, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఊరుకున్నప్పటికీ కూడాను హిందూ సమాజము ఏదైతే తగిన చర్య తీసుకుంటుంది అనేది ఈ వేదిక నుంచి విశ్వ హిందూ పరిషత్ చెబుతుంది. ఎవరైతే ఉగ్రవాదులకి స్థానం ఇస్తున్నారో, వాళ్ళకి స్థావరాలు కల్పిస్తున్నారో, వాళ్ళు ఉండటానికి కావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడాను రాబోయే రోజుల్లో విశ్వ హిందూ పరిషత్తు తగిన బుద్ధి చెబుతుంది, హిందూ సమాజం తగిన బుద్ధి చెబుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని హిందూ సమాజం తగిన విధంగా స్పందించే స్థితికి రాకుండానే రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని కానీ అణిచివేయగలిగితే హిందూ సమాజం సుఖంగా ఉంటుంది. హిందూ శక్తులన్నీ కూడాను శాంతియుతంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేసుకుంటూ వాటి పని చేసుకుంటూ పోతాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ తగిన విధంగా స్పందించి ఇంకొన్ని సెంటర్స్ బయటపడతాయి, ఇంకొంతమంది ఉగ్రవాదులు బయటపడతారు, ఇంకొన్ని ఉగ్రవాదులకి స్థానాలు కల్పించిన వ్యక్తుల యొక్క చిరునామాలు కూడా బయటపడతాయి. కాబట్టి ఆ విధంగా రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయన్నింటినీ కూడా తీసుకొచ్చి ఉగ్రవాద రహిత రాష్ట్రంగా, తీవ్రవాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దవలసిందిగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సంబంధించి పిలిచిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. జూన్ 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకానికి అంతటికీ కూడా తన ఆశ్చర్యానికి భయానికి కూడా గురి చేసింది. ఎందుకంటే శాంతియుతంగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఉగ్రవాద తీవ్రవాదాలు జరగనటువంటి ఆంధ్రప్రదేశ్లో అంత భయంకరమైనటువంటి గత 2-3 దశాబ్దాలుగా కర్ణాటక, కేరళ, తమిళనాడులో అనేక ఉగ్రదాడులతో సంబంధం ఉన్నటువంటి అబూబకర్ అలీ, మహమ్మద్ అలీ ఇద్దరు తీవ్రవాదులని తమిళనాడు పోలీసులు, ATS పోలీసులు వాళ్ళు వచ్చి ఇక్కడ తీవ్రవాదం అరెస్ట్ చేయడం అనేది చాలా ఆశ్చర్యాన్ని గురిచేసింది. అంటే ఆంధ్రప్రదేశ్లో అంటే ఏ రకంగా అనిపిస్తుందంటే విశ్వ హిందూ పరిషత్ భావిస్తున్నది ఏంటంటే వివిధ రాష్ట్రాలలో ఉగ్రదాడులు చేసి ఆంధ్రప్రదేశ్లో వారు ఇక్కడికి వచ్చి మారు పేర్లతోటి ఐడెంటిటీలు మార్చుకునే వాళ్ళు ఇక్కడ హాయిగా జీవిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ అనేక మందికి ఉగ్రవాద శిక్షణ కూడా ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వాళ్ళ ఇంట్లో సోదా చేసినప్పుడు అక్కడ కనిపించింది ఏంటంటే 20 నుంచి 25 వరకు కూడా భయంకరమైనటువంటి బాంబులను తయారు చేయడం కావాల్సినటువంటి సామగ్రి అంతా కూడా వాళ్ళు రెడీ చేసి పెడుతున్నారు. అంటే విశ్వ హిందూ పరిషత్ భావిస్తున్నది ఏంటంటే స్థానికంగా ఉన్న వాళ్ళ యొక్క సహకారం లేకుండా ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి 2-3 దశాబ్దాల పాటు ఇక్కడ ఉంటూ ఉగ్రవాద కార్యక్రమాలకి వాళ్ళు ఊపిరి పోస్తున్నారు, సహకరిస్తున్నారు అంటే నమ్మేటువంటి పరిస్థితి కాదు. అంచేత దీని యొక్క మూలాలు ఎక్కడున్నాయి అనేటువంటిది ప్రభుత్వం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
అదే రాయచోటిలో గత 4 నెలల క్రితం మార్చి 4వ తారీఖున జరిగినటువంటి దేవాలయాలకు సంబంధించిన ఊరేగింపు దాడిలో బార్బేట్ ఉత్సవంలో మహమ్మదీయులు హిందువుల మీద దాడి చేస్తే మసీదు నుంచి వచ్చి రాళ్ళు రూపితే దాడి చేసిన వాళ్ళ పట్ల ఉపేక్ష వహించి దాడికి గురైన వాళ్ళు దాడికి గురైనవడమే కాదు, పోలీసులే ప్రత్యక్షంగా దాడి చేశారు. లాఠీచార్జ్ చేసి మహిళలని పిల్లల్ని కూడా గాయపరిచిన సందర్భం మనం చూసామన్నమాట. అంటే ఏమనిపిస్తుంది, ఉగ్రవాద కార్యక్రమాలకు పాల్గొని ఉగ్రవాదానికి సహకరించేటువంటి వాళ్ళకి ప్రభుత్వం పరోక్షంగా వాళ్ళని ఉపేక్షించడం అంటే వాళ్ళకి సహకరిస్తున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. అంచేత ఇటువంటిది మనకి ఇక్కడ ఇటువంటి సౌకర్యం మనకి ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి కార్యక్రమాలైనా చేయొచ్చు, మనం ఉండొచ్చు, హాయిగా జీవించవచ్చు. ఇక్కడ నుంచే దీన్ని బేస్గా చేసుకుని మనం ఎన్నైనా కార్యక్రమాలు చేయించినటువంటిది ఉంది. భారతదేశంలో అనేక సిటీల యొక్క మ్యాప్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, రైల్వే ట్రాక్ సంబంధించిన మ్యాప్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ISIS సాహిత్యం ఉంది వాళ్ళ దగ్గర, బాంబులు తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా ఉంది. ఇటువంటి మెటీరియల్ సమకూర్చున్న వాళ్ళు అక్కడ ఇళ్లలో ఏ రకంగా జీవిస్తున్నారు అంచేది ఏంటంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నిఘా విభాగం ఏదైతే ఉందో అది పూర్తిగా ఫెయిల్ అయిందని అనిపిస్తుంది అనమాట. ఎక్కడో సెంటర్ నుంచి ఢిల్లీ నుంచి ఇంటెలిజెన్స్ వచ్చి మీ ఊళ్ళో పలానా చోట పలానా ఇంట్లో ఉగ్రవాదం నుంచి ఉన్నారని చెప్పేదాకా కూడా స్థానికంగా ఉన్నవాడికి తెలియనటువంటి పరిస్థితి అనమాట. ఈ మధ్యన కృష్ణా జిల్లా పెడనలోను, బీకోటలోను, రాయకోటిలోను, మదనపల్లిలోను అన్నీ కూడా హిందువుల మీద దాడి జరుగుతున్నాయి, మహమ్మదీయులు చేస్తున్నారు. మరి వాళ్ళని కఠినమైన శిక్షలు విధిస్తే కనుక ఇటువంటి పరిస్థితి ఏర్పడేదని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ దాడుల వెనుక కూడా ఇటువంటి వాళ్ళ యొక్క హస్తం ఉంది. అంటే ప్రభుత్వం వారు తప్పనిసరిగా కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా రాష్ట్ర పరిరక్షణ, సామాజిక సమరసత అనేటువంటి దాని మీద రాష్ట్రంలో అన్ని వర్గాలను కూడా సమానంగా చూడాలనేటువంటి భావన వాళ్ళు ఏర్పాటు చేసుకున్న రోజున ఇటువంటి ఉదాసీన భావము దాడులు చేసే వాళ్ళ మీద, ఉగ్ర కార్యక్రమాలు చేసే వాళ్ళ మీద ఉంచవలసిన అవసరం లేదు. అంచేత ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో మనం ఈ మధ్య కాలంలో చూస్తే కనుక విజయనగరంలో, రాజమహేంద్రవరంలో ఇంకా అనేకమైన నగరాల్లో స్లీపర్ సెల్స్ ఇక్కడ ఉన్నారు. మహమ్మదీయ తీవ్రవాదులకు సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ ఇక్కడ ఉండి పనిచేస్తున్నారు, స్థానికంగా ఉండి వాళ్ళకి సహకరిస్తున్నారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా సరైనటువంటి దృష్టి పెట్టి, ఎందుకంటే ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గాంలో దాడి చేసి 26 మంది హిందువులను ఐడెంటిఫై చేసి మరీ చంపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన చేసింది. బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు కానీ ఎవరైతే ఉన్నారో, సరైనటువంటి ధ్రువపత్రాలు లేకుండా ఇక్కడ ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి మీ రాష్ట్రాల నుంచి బయటకు పంపాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేస్తుంది. అంటే ఆ దిశగా ఎంతవరకు ప్రయత్నం చేస్తారన్నది కూడా ఒకసారి వారు సమీక్ష చేసుకోవాలి. మన రాష్ట్ర ప్రభుత్వం వారు, కూటమి ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం ఉంది ప్రజానీకానికి. అందరూ కూడా క్షేమంగా జీవిస్తారు, అందరి పట్ల సమాన భావంతో ఉంటారనేటువంటి విశ్వాసంతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అంచేత ప్రజల యొక్క నమ్మకాలని కాపాడాలంటే కనుక ఎవరైతే హిందూ సమాజం మీద, అంతేకాకుండా సమాజం మీద, ఇతర సమాజాల మీద కూడా దాడులు చేయడానికి సిద్ధపడుతున్నారో, సమాజంలో అశాంతిని తీసుకురావడానికి, ఈ ఉగ్రదాడుల ద్వారా అశాంతిని తీసుకురావడానికి ఏదైతే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారో వాటిని పోకడ వేళ్లతోటి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం లభిస్తుంది, ప్రజల నుంచి కూడా ఆదరణ లభిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. జై శ్రీరామ్.